సత్యమైన ఆరాధన నందు నిలువుము, నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము. సత్యమైన ఆరాధన నందు నిలువుము, నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము. సత్యమైన ఆరాధన నందు నిలువుము, నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము. నా ప్రాణమా, నా సర్వమా, నా జీవితము నా యేసుతో. నా ప్రాణమా, నా సర్వమా, నా జీవితము నా యేసుతో. సత్యమైన ఆరాధన నందు నిలువుము, నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము. సత్యమైన ఆరాధన నందు నిలువుము, నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము. యేసంటే ఎవరో ఒకరు కాదని, మన కోసం సిలువలో బలి అయినాడని. యేసంటే ఎవరో ఒకరు కాదని, మన కోసం సిలువలో బలి అయినాడని. ఈ లోక పోకడలు శాశ్వతము కాదని, పోకడలు శాశ్వతము కాదని, పరలోకమే మన కొరకు చేరసాగిరా. పరలోకమే మన కొరకు చేరసాగిరా. సత్యమైన ఆరాధన నందు నిలువుము, నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము. విశ్రాంతి దినమును మన కోసమే పరిశుద్ధపరచి మనకు దయచేసెను. విశ్రాంతి దినమును మన కోసమే పరిశుద్ధపరచి మనకు దయచేసెను. సబ్బాతున స్మరణ చేయు సృష్టికర్త నిలలో, సబ్బాతున స్మరణ చేయు సృష్టికర్త నిలలో, మెండైన దీవెనలు పొందసాగిరా. మెండైన దీవెనలు పొందసాగిరా. సత్యమైన ఆరాధన నందు నిలువుము, నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము. పిల్ల సంగమా వేచియుంటివా, వరుని రాకకై నీవు సిద్ధమైతివా. గొర్రె
పిల్ల సంగమా వేచియుంటివా వరుని రాకకై నీవు సిద్ధమైతివా అతిలోక సుందరివై ఆత్మీయతలో పెంచిన అతిలోక సుందరివై ఆత్మీయతలో పెంచిన నులివెచ్చని జీవితము వ్యర్థమే కదా నులివెచ్చని జీవితము వ్యర్థమే కదా సత్యమైన ఆరాధన నందు నిలువుము నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము సత్యమైన ఆరాధన నందు నిలువుము నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము నా ప్రాణమా నా సర్వమా నా జీవితము నా యేసుతో నా ప్రాణమా నా సర్వమా నా జీవితము నా యేసునితో సత్యమైన ఆరాధన నందు నిలువుము నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము సత్యమైన ఆరాధన నందు నిలువుము నిత్యుడైన యేసు ప్రేమలో సాగుము. ఈ సమయమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరిశుద్ధ కార్యక్రమమునకు హృదయపూర్వకంగా ఆహ్వానించున్నాను. మనము ప్రారంభించక మునుపు ప్రార్థన చేస్తాను. పరమందు ఆశీనుడైన ఘనమైన మా తండ్రి, నీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ సమయంలో వాక్యము బోధించు నాకు వినువారికి ఆధ్యాత్మికముగా నడిపించి అనేక సత్యములు మేము గ్రహించి నీకు అనుగుణ్యముగా జీవించుటకు నీ కృపను విస్తరింపచేయమని ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ దినమందు నేను ఏర్పాటు చేసుకున్న అంశం నీతి కొరకై హింసించుబడుట. నీతి కొరకై హింసించుబడుట. ఈ లోకంలో మనం జీవించాలంటే అనేకమైన శ్రమలు, క్రీస్తు కొరకు హింసలు భరిస్తేనే కానీ మనం నిజ క్రైస్తవులుగా ఉండలేము. మనకు ఒక చక్కని పాట తెలుగు క్రైస్తవ కీర్తనలో ఓ పాట ఉంది. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. ప్రియులారా, మనం వెళ్ళే మార్గము దేవునికి తెలుసు. మనము శోధింపబడిన తరువాతనే సువర్ణము వలె మనము మారుతాం. కనుక ఈ లోకంలో శ్రమలు, హింసలు క్రీస్తు కొరకు మనం భరించాల. 1 పేతురు 3వ అధ్యాయం 14 నుంచి 18లో ఈ విధంగా చెప్పబడింది. మీరు ఒకవేళ నీతి నిమిత్తమై శ్రమ పడినను మీరు ధన్యులు. అందుచేత నీతి కొరకు మనం హింసలు, శ్రమలు పడిన ధన్యులము. బెదిరింపుకు భయపడకుడి, కలవరపడకుడి అని పేతురు మనకు రాస్తున్నాడు. పేతురు అనేకమైన శ్రమలు భరించాడు, అనేకమైన శోధనలు భరించాడు. క్రీస్తు కొరకు హతసాక్షిగా ఆయన చనిపోయి ఉన్నాడు. యోహాను 15వ అధ్యాయము 20వ వచనములో ప్రభు అయిన యేసు చెప్పినదేమనగా, దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు. వారు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని యూదులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, లేవీయులు వీరందరూ కూడా హింసించారు. మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ప్రజలు హింసించినప్పుడు, మనము ఈ లోక సంబంధముగా మనం జీవించినప్పుడు అనేక శ్రమలు
మనకు వచ్చినప్పుడు మనం ఏమి కూడా బాధపడనవసరం లేదు. బైబిల్లో చక్కని వాక్యము యెషయా గ్రంథము 53 అధ్యాయము 7 నుండి 9 వరకు సాధారణముగా ఇది ప్రభు సంస్కరణ అంది వాక్యాన్ని చదివి వినిపిస్తూ ఉంటారు. యెషయా 53 అధ్యాయము 7 నుండి 9. అతడు బాధింపబడినను వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ప్రియులరా, వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన తీర్పిచ్చినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఆయనకు తెలుసు ఇది అన్యాయపు తీర్పు నేను పొందుతున్నానని. అయితే ఆయన నోట ఏ కపటమును లేదు. ప్రియులారా, క్రీస్తు ప్రభు మౌనంగా ప్రతి శ్రమ, ప్రతి హింస, ఆయన కొట్టిన దెబ్బలు, ముండ్ల కిరీటము, మరి ఇవన్నీ ఎంతగానో బాధించి శిలువ మోయించినప్పుడు కూడా ఆయన ఏ మాట కూడా మాట్లాడకుండా ఆ హింసను నీతి కొరకు, రక్షణ భాగ్యము మనకివ్వటానికి ఆయన భరించి ఉన్నాడు. లూకా 23 అధ్యాయము 33-34 వచనములో వారు యేసును సిలువ వేసిరి. క్రీస్తు ప్రభు ఇరువురు దొంగల మధ్య ఆయనను సిలువ వేశారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించు. మన నీతి కొరకు, మన విశ్వాసం కొరకు మనం హింసించబడినప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక క్షమించమని నీవు నేను ప్రార్థన చేయగలమా? హింస ఒక ప్రసంగికులు కౌండ్రే గారు ఈ విధంగా చెప్తున్నారు. సాంబ్రాణి అగ్నిలో వేస్తేనే కానీ సువాసన రాదు. దాచం చెక్క నలగొట్టబడితేనే కానీ తీయని వాసన రాదు. నేలను నాగలితో దున్నితేనే కానీ మంచి పంట పండదు. ద్రాక్ష తీగలను కత్తిరిస్తేనే కానీ కమ్మని తీయని కాయలు కాయవు. నూలు నానబెట్టి ఉతికి లాగదీసి కర్రతో కొట్టితేనే కానీ అది తెల్లగా కాంతివంతముగా తయారు కాదు. అలాగనైతే దేవుని బిడ్డలమైన మనము మన విశ్వాసము కొరకు, మన నీతి కొరకు శ్రమలు, హింసలు భరిస్తేనే కానీ దేవుని అత్యున్నతమైన ఆశీస్సులు మనం పొందలేము. ప్రియులారా, హింసల యందు నడుచుకొనవలసిన విధానము, మనకి హింస వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నీతి కొరకు, మన విశ్వాసం కొరకు వచ్చినప్పుడు ఏ విధంగా మనం భరిస్తాం? లూకా సువార్త 12 అధ్యాయము, క్షమించండి, లూకా 21వ అధ్యాయం 12 నుండి 15 చదువుదాం. లూకా 12-15 వచనాలు. అయితే ప్రభువైన యేసు తన శిష్యులతో ఆయన ఏమి చెప్పి ఉన్నాడో ఇక్కడ మనం చూద్దాం. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన శ్రమలు రానయ్యున్నవని, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ విధంగా ఈ లోకంలో మీరు తిరగాల, విశ్వాసం కొరకు మీరు భరించాలా అని ప్రభు వారికి ఈ విధంగా చెప్పాడు. లూకా 21:12 నుండి
15. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మలను రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకుని పోయి సమాజ మందిరములకు చెరసాలకు అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమైనగా మీకు సంభవించును. కాబట్టి మేము ఏమి సమాధానము చెప్పుదామా అని మీరు చింతింపకుడి. మీ మనసులో నిశ్చయించుకొనిడి. మీ విరోధులు ఎదురాడుటకును కాదనుటకును వీలు కాదు, కానీ వాక్య జ్ఞానము నేను మీకు అనుగ్రహించేదను. ప్రియులారా, అటువంటి చెరసాలలో హింసించినప్పుడు, బాధించబడినప్పుడు ఏం మాట్లాడాలా, ఏం చేయాలని ఏమి ఆధార్యపడవద్దు. ప్రభు అంటున్నాడు, మీ నోటి యందు నేను మాటలు, మీరు ఏం మాట్లాడాలి, ఏం చేయాలా అన్నది నేను మీకు చెప్తానని. ఈ దినాల్లో మనము ఫేస్బుక్లో, వాట్సాప్లో క్రైస్తవులను ఎంత హింసిస్తున్నారో కళ్ళారా చూస్తున్నాం. చాలా బాధ కలుగుతుంది. అయినా కానీ వారు హింసకు, ఆ బాధకు తల వంచి వారి నీతి కొరకు, విశ్వాసము కొరకు దేవునికి విధేయులై వారు జీవిస్తున్నారు. అదే అధ్యాయము లూకా 21:16 నుండి చూద్దాం. కేవలము ఈ లోకంలో ఉన్నవారు మాత్రమే కాదు, మీ తల్లిదండ్రులు, మీ సహోదరులు, మీ బంధువులు, మీ స్నేహితులు మిమ్మలను అప్పగించినై ఉన్నారు. మీలో కొందరు మిమ్మల్ని చంపనై ఉన్నారు. నీ నామము నిమిత్తము మీరు మనుషులందరూ ద్వేషించబడుదురు. కనుక బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెండ్రులు కూడా ఈ విశ్వాసంలో మనం ఉన్నట్లయితే మనం ద్వేషిస్తారు, అసహించుకుంటారు, చివరకు చంపుతారు. అయితే ప్రభు అంటున్నాడు 18వ వచనంలో, కానీ మీ తల వెంట్రుకలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ప్రియులారా, అనేకమైన కథలు, ఆధ్యాత్మికమైన కథలు చదివినప్పుడు కుటుంబంలో ఎవరైనా క్రీస్తును అంగీకరించినట్లయితే వారు ఏ విధంగా హింసిస్తారు, వారిని ఏ విధంగా వెలివేస్తారు, ఎటువంటి శ్రమలు అనుభవిస్తారు అన్నది మనం చూడగలుగుతున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నిశ్చయము ఉండండి, మీ వెంట్రుకలో ఒక వెంట్రుకైనా నశింపదు, మీరు ఓర్పుతో మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు అని ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 10:20-28 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. అటువంటి సందర్భంలో మనము కాదు మాట్లాడేది, ప్రభువు మన ఆత్మలో ఉండి ఆయనే మన ద్వారా మాట్లాడుచున్నాడు. 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడుడి, కానీ ఆత్మను దేహమును నరకములో నశింపచేయవానికి మిక్కిలి భయపడుడి. ప్రియులారా, ఈ లోకంలో ప్రజలు మన ప్రాణాన్ని తీస్తారు, హింసిస్తారు, అయితే మన ఆత్మను వారు చంపలేరు. అయితే ప్రభు అంటున్నాడు, ఎవరైతే మీ దేహాన్ని ఆత్మను చంపుతారో వారికి భయపడుడి. ఆయన క్రీస్తు ప్రభు మన శరీరాన్ని, ఆత్మను చంపుకొని ఆయనకు మనం భయపడాలి. హింసలు నీతి కొరకు, విశ్వాసము కొరకు ఇవన్నీ కూడా మనం భరించాలి. రోమా 12:14 మేమును హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. ఓ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ ఈయన నన్ను చాలా బాధిస్తున్నాడు, వేధిస్తున్నాడు, ఈయన గురించి మీరు ప్రార్థన చేయాలా, ఏమని చేయమంటావు? ఈయనను శపించమని ప్రార్థన చేయమని అడిగాడు. అంటే ఆయన మీద ఆయనకి ఎంత కోపము, క్రోధము, ద్వేషము, పగ, కక్ష ఉన్నాయో చూడండి.
అప్పుడు నేను ప్రార్థనలు ఈ విధంగా చేశాను. ప్రభువా, ఇంతగా వీరిని వేధిస్తున్నాడు కనుక ప్రభువా వీరిని క్షమించుము తండ్రి అని ప్రార్థన చేస్తే ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను రోమీ 12:14 వాక్యం ఆయనకు చూపించాను. మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. కనుక ప్రియులారా, హింసలందు ఏ విధంగా మనం నడుచుకోవాలన్నది చాలా ప్రాముఖ్యమైనది. హింస పొందినప్పుడు సంతోషంగా మనం ఉండాలి. మనం హింస పొందుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉండాలి. మత్తయి 5వ అధ్యాయం 10 నుండి 12 చదువుదాం. దయచేసి మీకు బైబిల్ ఉన్నవారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుండి 12 వరకు. ఈ ధన్యతలలో చాలా గొప్ప ధన్యతలు ప్రభు మనకిచ్చి ఉన్నాడు. అయితే ఇవి నేను కంటత పెట్టడానికి చాలా కష్టపడేవాడిని. ఒకసారి నేను ఇమ్యూస్ ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్కి ఒక బ్రాహ్మణ్ ఇంటికి వెళ్ళా. ఆయన అన్నాడు, క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చక్కని ధన్యతలు ఇచ్చాడు. ఆ ధన్యతలన్నీ నువ్వు నాకు అప్పగించినట్లయితే నీకు 250 రూపాయలు ఇస్తానన్నాడు. అప్పుడు నేను చదువుతున్నది 5వ తరగతి. నేను చెప్పాను, క్షమించండి నేను చెప్పలేనన్నాను. అయితే నువ్వు వాటిని కంటత పెట్టి రమ్మన్నాడు. నేను వెళ్ళి వాటిని అన్నీ కంటత పెట్టి బాగా చక్కగా నేర్చుకుని వెళ్ళిన తరువాత ఆయన అన్నాడు, చాలా సంతోషించి, ఇగో నీకు 250 రూపాయలు అని ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. అయితే ఇక్కడ హింసలు పొందినప్పుడు ఏ విధంగా సంతోషంగా ఉండాలో నా సువార్త పరిచర్యలో ఈ వాక్యము నాకు ఎంతో ఆదరణ, ఎంతో అభయము, ఎంతో దీక్షగా జీవించటానికి వీలైంది. మత్తయి 5వ అధ్యాయము 10 నుండి 12. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధ మాటలు చెడ్డగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రజలు మిమ్మల్ని హింసించి బాధించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. ఒక మిలిటరీ క్యాంప్లో ఒక క్రైస్తవ సోల్జర్ ఉన్నాడు. పనులన్నీ అయిపోయిన తర్వాత వారు పడకకు వెళ్ళక మునుపు ఈ సిపాయి తన బైబిల్ చదువుతుండేవాడు. అయితే తక్కిన ఆ టెంట్లో ఉన్నవారు 10 మంది కూడా చాలా హింసించి ఎగతాళి చేసి చాలా మాటలు పలికేవారు. అయితే ఆ సిపాయి పాస్టర్ గారికి ఉత్తరం రాశాడు, అయ్యా ఈ విధంగా నా విశ్వాసం కొరకు నిందించబడుచున్నాను, నేనేం చేయాలా అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నీవు వాక్యం చదవటము ప్రార్థన చేయటము మానేయి అని చెప్పాడు. అయితే సిపాయికి చాలా భయం వేసింది, ఏంటి ఇటువంటి సలహా ఇచ్చారు అని అనుకున్నాడు. అయితే ఆ సిపాయి మానకుండా అన్ని పనులైన తర్వాత రాత్రి 10 గంటలకు బైబిల్ చదివి వాక్యము చదివి ప్రార్థన చేసినప్పుడు ఆ తక్కిన 90 సిపాయిలు వచ్చి మోకరించి ఈ సహోదరునితో వారు కూడా ప్రార్థన చేసి ఉన్నారు.
నిజంగా ఎంత గొప్ప మార్పు వారిలో కనిపించింది. ఎందుకంటే వారు హింసించి ఎగతాళి చేసి నానా మాటలు పలికినప్పుడు వారిని ఏమీ అనకుండా వారి కొరకు ప్రార్థించాడు. తండ్రి, వీరిని దీవించండి, వీరిని కాపాడండి, వీరికి రక్షణ మార్గం ఇవ్వమని చేసి ఉన్నాడు గనుక వారందరూ కూడా క్రీస్తును అంగీకరించటం జరిగింది. మత్తయి 10:22 మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతమ వరకు సహించువాడెవడో వాడు ధన్యుడు. కనుక ప్రియులారా, క్రీస్తు ప్రభు నామం నిమిత్తము మనం ద్వేషించబడతాం. అయితే అంతం వరకు సహించేవాడు రక్షించబడతాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఫిలిప్పీ 1:3 ఫిలిప్పీ 1:30 క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రము గాక ఆయన పక్షమున శ్రమ పడిట ఆయన పక్షమున మీకు అనుగ్రహించును. ఎవరైతే క్రీస్తు పక్షమున శ్రమ పడతారో ఆ శ్రమ పడటం ద్వారా ఆయన మనకి రక్షణను కలుగు చేయనై ఉన్నాడు. మొదటి పేతురు 4:13-16 క్రీస్తు మహిమ బయలుపరచబడుచున్నది. మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. నీతి కొరకు, విశ్వాసం కొరకు, మనకు క్రీస్తు కొరకు శ్రమ పడినట్లయితే సంతోషించండి. మహిమా స్వరూపైన దేవుని యొక్క ఆత్మ మీ మీద వస్తుంది. అప్పుడు మీరు ధన్యులు అవుతారు. మీలో ఎవడైనాను దుర్మార్గుడు కానీ పరులు జోలికి పోవువాడు కానీ బాధ అనుభవింప తగదు. మీలో ఎవడైనా దుర్మార్గుడుగా కానీ నరుల జోలికి పోవాడుగా బాధ అనుభవించ తగదు. అయితే ఎవడైతే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆయన పేరును బట్టి దేవునిని మహిమపరచాలి. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడవసరం లేదు. నేను ఒక పాస్టర్ గారి ఇంటికి వెళుతూ ఉండేవాడిని. నన్ను చూసి వెంటనే ఆయన భార్య నగలు, గాజులు ఇవన్నీ తీసి పక్కన పెట్టేది. నేను చాలా గ్రహిస్తాను ఏం చేస్తున్నారా ఏంటి అని. ఆ సహోదరితో అన్నానమ్మా, నీ చెవులకి ముక్కులకి అన్ని రంధ్రాలు ఉన్నాయి ఏమిటి అని అడిగా. పాస్టర్ గారు, మేము అన్యుల మధ్య జీవిస్తున్నాం కదా, అందుచేత అవి ఎప్పుడు పెట్టుకునే తిరుగుతాను అంది. నేను చెప్పానమ్మా, నీవు క్రైస్తవురాలైనందుకు సిగ్గుపడుతున్నావు. అయితే ప్రభు నీ కొరకు పరలోకములు ఎంతో సిగ్గుపడతాడు. దేవుని రాజ్యంలో నువ్వు చేరలేవు. కొన్ని నెలలైన తర్వాత నేను నర్సాపూర్ నుండి సగినేటిపల్లి గోదావరి నది మీద పడవలో వెళుతున్నప్పుడు ఈ సహోదరి నా పడవలోనే ఉంది. నన్ను చూచి తన చీర ముఖం అంతా కప్పుకుంది. నేను గ్రహించాను. అప్పుడు అన్ని నగలతోనే ఉంది. ప్రియులారా, తర్వాత చెప్పి మాట్లాడి తర్వాత కొన్ని సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆమె నగలు ధరించటం లేదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడిన అవసరం లేదు. ఆ పేరు బట్టియే దేవునిని మహిమపరచవలెను. నేను ట్రైన్లో వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు, ప్లేన్లో వెళ్ళినప్పుడు మీరెవరు అని అడిగితే నేను క్రైస్తవ పాస్టర్నని గౌరవంగా నేను చెప్తాను. నేను సిగ్గుపడను. బైబిల్ సంబంధించిన అనేక పుస్తకాలు బెంగళూరు నుండి అస్సాం వరకు ట్రైన్లో వెళ్ళినప్పుడు పుస్తకం కూడా పూర్తి చేసేవాడిని.
అందరూ అన్నారు, ఏంటి చదువుతున్నావని. కనుక క్రైస్తవుడైనందుకు మనం ఏమి కూడా సిగ్గుపడని అవసరం లేదు. 2 కొరింథీ 12:9-10 నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆయన నాతో చెప్పును కాగా, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా బలహీనతల యందే బహు సంతోషంతో అతిశయించున్నాను. ఎప్పుడైతే నాకు బలహీనతలు కలుగుతున్నాయో, ఎప్పుడైతే నాకు హింస కలుగుతుందో, ఎప్పుడైతే శ్రమలు నాకు కలుగుతున్నాయో నేను సంతోషిస్తున్నానని పౌలు చెప్తున్నాడు. రౌర్కెలా అనే ఒరిస్సాలో నేను నా సహోదరుడు క్యాన్వాసింగ్ చేసినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అది ప్రొహిబిటెడ్ ఏరియా, ఎవరు తిరగరాని ప్రదేశం. మాకు తెలియకుండా లోనికి వెళ్ళాం. చాలా ప్రశ్నలు వేసి ఆఖరికి ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆ జైల్లోనే ఉంచారు. నేను అనుకున్న, ప్రభువా, నీ సేవ నిమిత్తం వచ్చే మమ్మలను ఎంతగా హింసించట మమ్మల్ని ఎవరు చూడటం లేదు గనుక మేమేమి బయటికి వ్యక్తం పరచలేదు. అయితే నా సహోదరుడు అన్నాడు, క్రీస్తు కొరకు హింస భరించటం చాలా మంచిదన్నాడు. అప్పుడు నేను అవును, ఈ విధంగా పెట్టడం ద్వారా అనేకులకు మనం చెప్పడానికి వీలవుతుందని మేము ఎంతగానో అతిశయించి ఉన్నాము. శ్రమల యందు అతిశయించి ఉన్నాము. 10వ వచనంలో నేనెప్పుడూ బలహీనుడనే, అప్పుడే నేను బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను. దేవుని సేవ చేయు మాకు పడవలో ప్రయాణం చేయనప్పుడు, జీప్లో అడవుల్లో ప్రయాణం చేసినప్పుడు, రైల్లో ప్రయాణం చేసినప్పుడు, మరి భయంకరమైన ఆటంకవాదులు ఉన్న ప్రదేశానికి వెళ్ళి వాక్యం బోధించినప్పుడు, అయితే మాతో వచ్చి వారు చాలా భయపడేవారు. నేను చెప్పాను, దేవుని సువార్త కొరకు మనం వెళుతున్నాం, మనం ఏమీ భయపడే అవసరం లేదు. క్రీస్తు మనకు సహాయం చేసి ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ భయంకరమైన విపత్తు నుండి మనల్ని కాపాడగలడు. అయితే నేను ఎంతో సంతోషిస్తున్నా, దేవుని యొక్క వాక్యము ఇటువంటి ఆటంకవాదులు ఉన్న ప్రదేశంలో బోధించటానికి మనను ఎన్నో 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాక్యం బోధించి ఉదయం 5 గంటలకి తిరిగి వచ్చాం. నిందలు, అపవాదులు బాధించే బాధలు, ఇబ్బందులు, ఇరకాటములు, ఉపద్రవములు మనం సంతోషించాలి. యోహాను 16:33 ప్రభు అయిన యేసు చెప్పినదేమనగా, లోకములో మీకు శ్రమ కలుగును. ఈ లోకములో మనం జీవించినంత కాలము ప్రియులారా ఈ శ్రమ మనకు కలుగుతుంది. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. క్రీస్తు ప్రభు మనకి మాదిరికరమైన జీవితము జీవించి ఉన్నాడు. ఆయన అడుగు జాడలలో మనము నడవలసి ఉన్నది. ప్రభు అంటున్నాడు, ఈ లోకాన్ని నేను జయించాను, ధైర్యం తెచ్చుకొనుడి. ఎవరైతే క్రీస్తు కొరకు విశ్వాసముగా, నీతిగా, నిలకడగా జీవిస్తారో శ్రమ తప్పకుండా మనకు కలుగుతుంది. ఆయన ధైర్యము తెచ్చుకొని లోకాన్ని జయించటానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనకి ఎంతో అవసరమైనది. ఎందుచేతనంటే యెహోవా నీతిమంతులను పరిశీలన చేయుచున్నాడు. ఎవరండి ఆయన పరిశీలన చేసేది? నీతిమంతులను. కీర్తనలు 11:3 యెహోవా నీతిమంతులను పరిశీలన చేయుచున్నాడు. దుష్టులు, బలత్కార శక్తులు ఆయనకు అసహ్యులు. 7వ వచనంలో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసుకొందురు. ఎవరైతే నీతిగా ఉంటారో, ఆయన నీతిని ప్రేమిస్తారో,
యథార్థంగా ఉంటారో ఆయన ముఖ దర్శనాన్ని మనం చూడటానికి దేవుడు ఆ సమయాన్ని మనకి ఇవ్వని ఉన్నాడు. మనకు తెలుసు రోమా 3:11-19 చాలా పెద్ద వాక్యము. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఒక్కడునూ లేడు, దేవుని వెతికివాడు ఒక్కడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైతిరి. నీతి హింసలు మత్తయి 10:22 మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతమ వరకు సహించువాడు రక్షించబడును. ప్రియులారా, నా నామము నిమిత్తము మీరు ద్వేషించబడతారు, అయితే అంతవరకు సహించండి, మీరు రక్షించబడతారు. ప్రియులారా, ఈ సమయమందు నీతి కొరకు హింసించబడటం, విశ్వాసం కొరకు హింసించబడటం సర్వసాధారణం. ఈ లోకయాత్రలో మనం ప్రయాణం చేసినప్పుడు చక్కని పాట ఒకటి, నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నేను క్రీస్తు ప్రభుత్వాన్ని నేను సాగుతాను. యేసులో గడిపెద, యేసుతో నడిచెద, పరమునకు చేరగానే వెళ్ళేదా, హానోకు వలె నేను సాగుదా. తల్లిదండ్రులు మరిచిన, బంధువులు నన్ను వెలివేసిన, బలముతో నేను ముందుకు సాగెదను. ఈ లోక శ్రమలు నన్ను ఎదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన స్తెఫను వలె నేను సాగెదను. నేను బ్రతుకుట అయితే క్రీస్తే, చావైతే మేలు. క్రీస్తుకు హతసాక్షిగా మారి పౌలు వలె నేను జీవించేదను. ప్రియులారా, అనేకమైన సాదృశ్యములు బైబిల్ నుండి మనం విని ఉన్నాము, చదివి ఉన్నాం. దేవుని యొక్క ఆశీస్సులు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ మీ విశ్వాసమునకు ఆటంకము, నీతి కొరకు ఆటంకముగా వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకొని క్రీస్తు కొరకు జీవించండి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరమందు ఘనమైన మా తండ్రి, నిజ క్రైస్తవులుగా అనేకమైన శ్రమలు, బాధలు మాకు వచ్చినప్పటికీ వాటిని జయించడం మా స్వశక్తి మీద కాదు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి. నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసము సమకూడిన మనమందరమును ఈ విధముగా కూడు పర్యంతము సదాకాలము నీవు మాకు తోడయిందువుగాక. ఆమెన్.